జై శ్రీరామ్. చిత్తూరు సొంత ఊరు కొట్రకోణ గ్రామం. కాకపోతే ఒక 26 సంవత్సరాలుగా వృత్తిరీత్యా ఇండోనేషియాలో ఉంటున్నాను. టైల్స్ తయారు చేసే ఒక బహుళ అంతర్జాతీయ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుంటాను. ఇది నా వృత్తి. ప్రవృత్తి మామూలుగా నేను ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ప్రతి మాసం విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయం పని నిమిత్తం ఏ దేశానికి వెళ్ళినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం యొక్క పనులు చేసి ఆ ఊర్లో ఏదైనా పాత దేవాలయానికి ఉంటే వెళ్ళటం ఆనవాయితీగా పెట్టుకోవటం జరిగింది. ఇలా ఉంటే ఒకరోజు స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు, వాలెన్సియా అనే ఒక నగరానికి వెళ్ళినప్పుడు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూ అయిపోయినాక చూస్తే నా బ్యాగ్ లేదు. అది 3 days ఉండే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అది. సో అక్కడ ఒక టెంపరరీ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఆ 3 రోజులకి. సో వాళ్ళు ఏముండారంటే, సార్ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, ఆ బ్యాగ్ ఇప్పుడు మన దేశంలో పాస్పోర్ట్ పోతే ఇట్లా కట్ట మనము తెప్పించుకోవచ్చు, విదేశాల్లో మన భద్రతకే ముప్పు వస్తుంది, మొదట మీరు ఎవరు అని అడిగి ఆ పాస్పోర్ట్ మనం ఎవరు అని తెలుసుకునేంతవరకు మనల్ని అక్కడ హౌస్ అండర్ అరెస్ట్లో పెడతారు. చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఏం చేయాలో పాలుపోగా నా మీద దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టింది మా ఫ్యాక్టరీ ఆ 3 రోజుల కోసం. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వస్తారు. నేను నా బాధ్యతను సరిగా చేయకపోతే, వచ్చిన బయ్యర్స్తో సరిగా మాట్లాడకపోతే ఫ్యాక్టరీ పెట్టిన డబ్బంతా వృధా అవుతుంది. కానీ బ్యాగ్ పోయింది, మనసు పోయింది, బ్యాగుతో పాటు మనసు పోయింది. ఏం చేయాలో తెలియకుండా అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి నడుచుకుంటూ ఆ కార్యాలయానికి వచ్చాను, ఆఫీస్కి, ఆ టెంపరవరీ దీనికి. పెద్దలు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అయ్యా, జీవితంలో ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే, ఏదైనా కోల్పోతే, సీతాదేవిని హనుమంతుల వారు మొట్టమొదటిగా చూసినటువంటి సీతాదర్శన శ్లోకం అంటారు. ఆ శ్లోకాన్ని కానీ పారాయణం చేస్తే వాళ్ళు జీవితంలో పోగొట్టుకుంది తిరిగి పొందుతారు అని మన పూర్వీకులు చెబుతారు. ఆ విషయం మదిలో మెదిలింది. వెంటనే నా ఛాంబర్లోకి వెళ్ళి సెక్రటరీతో నేను ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉంటాను, అంతవరకు మీరు ఎవరైనా వస్తే మీరు మాట్లాడుతూ ఉండాలని చెప్పి బూట్లు తీసేసి సంకల్పం చేశాను. దారిపోయిన బ్యాగ్ తిరిగి రావాలి, ఇది సంకల్పం. సీతాదేవి అశోకవనంలో ఉంటుంది. హనుమంతుల వారు, మీరు ప్రతిష్ఠించినట్టు హనుమంతుల వారు ఈ ఒక్కొక్క అణువు వెతుకుతారు, సీతాదేవి దర్శనం దొరకదు. అశోకవనాన్ని చూడగానే తతో మలిన సంవీతాం రాక్షసీ భిషమావృతాం ఉపవాస కృషాం ధియాం నిశ్వసంతిం పునః దద్దర్శ శుక్లపక్షదౌ చంద్రరేఖమివామలం. ఇది వాల్మీకి రామాయణంలో సుందరకాండలో సిద్ధి శ్లోకంగా చెప్తారు మన పెద్దలు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఎవరైనా సరే విన్నంత మాత్రం చేత వాళ్ళ మనసు తేలిక పడుతుంది. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దైవికమైన వాతావరణంతో నిండిపోతుంది. ఈయన చూస్తే అల్లంత దూరంలో అశోకవనం. తతో మలిన సంవీతాం రాక్షసీ భిషమావృతాం, రాక్షస స్త్రీల చేత చుట్టబడి ఉన్నటువంటి ఉపవాస కృషాం దీనాం, ఉపవాసాలు చేసి కృషించిపోయి నిట్టూర్పులు విడుస్తున్నటువంటి దద్దర్శ శుక్లపక్షదౌ చంద్రరేఖమివామలం. మనం ఆకాశంలో నెలవంక శుక్లపక్షంలో చూస్తే చంద్రుడు సన్నగా ఉన్నా కాంతిగా ఉంటుంది ఆ చంద్రరేఖ. ఎందుకయ్యా అంటే పౌర్ణమి దిశగా వెళుతూ ఉంటుంది. శుక్లపక్షంలో చంద్రుడు రోజు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందువల్ల ఆకాశంలో కనిపించే శుక్లపక్ష చంద్రుడు సన్నగా ఉన్నా కాంతివంతంగా ఎలాగైతే ఉంటారో, సీతాదేవి ఆమె ఉపవాసాలు చేసి కృషించిపోయి ఉన్న సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి సన్నగా ఉపవాసాలు చేసిన కాంతివంతంగా దివ్యమైన మెరుపుతో మెరుస్తున్నటువంటి ఒక స్త్రీని, సీతాదేవిని దద్దర్శ ఆంజనేయ స్వామి చూశారు. ఇది సుందరకాండలోనే గొప్ప సిద్ధి శ్లోకం. ఇది దీని అర్థం. 3 వాక్యాలు.
3 సార్లు చదివాను, 4 సార్లు చదివాను పారాయణ మనసులో. మీరు నమ్మరు, 7 సార్లు చేశాను. ఒక ఆయన ఆఫ్రికా నుంచి హలో మిస్టర్ హరినాథ్ రెడ్డి అనేసి వచ్చాడు లోపలికి నేను ఉండటం చూసి. దాంతో నా మనసు చెదిరింది. చెదరగానే దొంగలు ఎత్తుకుపోయిన బ్యాగులో నా గెస్ట్ హౌస్ తాళాలు కూడా ఉన్నాయి. ఈ దొంగ అక్కడికి పోయారంటే అక్కడ ఉన్న నా పెద్ద బ్యాగ్ కూడా తీసుకుపోతాడు. ఒరే మనం కనీసం గెస్ట్ హౌస్కు ఫోన్ చేసి చెప్దాం, ఎవరు వచ్చినా రూమ్ అలో చేయకండి అని చెప్దాం అనుకున్నాను. కానీ మనం చేసింది సంకల్పం, రామాయణ సంకల్పం. జరిగేది జరగని మనము 10 సార్లు చేసేద్దామని. మీరు నమ్మరు, 9వసారి పూర్తి అవగానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ వెలెన్సియా సిటీ ఏ బ్యాగ్ అయితే దొంగలు దోచుకుపోయినారో ఆ బ్యాగ్ని కరెక్ట్గా 48 నిమిషాల లోపల తీసుకొని నా ఉన్న క్యాబిన్లోకి తీసుకొస్తున్నాడు. నాతో పాటు ఉన్న స్టాఫ్ వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. సారు బ్యాగ్ దొరికిందని వాళ్ళు ఆనందపడుతుంటే నేను రాముల వారి రామాయణంలో అశోకవనంలో లంకలోనే ఉన్నాను. ఇక్కడ జరిగేది నాకు తెలియటంలే. ఆయన వచ్చి ఆ బ్యాగ్ తీస్తే ఆ బ్యాగులో దొంగ దుర్గమ్మతే. నేను ఇండియా నుంచి వెళ్ళాను ఆసారి. నేను ఎప్పుడు ఊరు దాటినా దుర్గమ్మకు నమస్కారం చేసి పోవటం నా అలవాటు. ఆమె గ్రామ దేవత, గిరింపేటలో ఉన్న గ్రామ దేవత. రాత్రి 11 అయినా 12 అయినా కారు నిలిపి ఆమెకి నమస్కరించి, అమ్మ వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శించే అదృష్టాన్ని కటాక్షించు అని ఆమెకి చెప్పినటువంటి పుణ్యం. ఆ పూజారి గారు ఇచ్చినటువంటి ఆ కుంకుమ పట్లాన్ని కూడా దొంగ తీసుకున్నాడు. ఆ కుంకుమలో దొంగకి ఏమి కనిపించిందో నాకు అయితే తెలియదు. కానీ పోలీసు వాళ్ళు రావటం, ఒక్కసారిగా ఆ బ్యాగ్ అక్కడ వదలటం, ఇతను వెళ్ళిపోవటం. ఈ బ్యాగ్ను తీసుకువస్తే ఉన్న చిన్న చిన్న యూరో కాయిన్స్తో సహా 1 సెంటు కూడా పోకుండా మొత్తం తిరిగి వచ్చింది నాకు. అప్పుడు అనిపించింది, అరేరే ఇన్ని సిద్ధి శ్లోకాలు మనం పెట్టుకుంటేనే ఏం లాభమయ్యా, దీన్ని ప్రజలకు తెలిస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ ధర్మంలో ఉంటారు కదా అని దీన్ని తీసుకుపోయి సామాజిక మాధ్యమంలో ఉంచాను. ఆయన ఎస్పీ గారు తీసుకొస్తున్నటువంటి ఆ బ్యాగు, ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నటువంటి ఆ చిత్రాల్ని పెట్టడంతో అది విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి అది ఇప్పుడు రామాయణ హరినాథ్ రెడ్డి అని ఒక ఛానల్ను తెరిచేదానికి అది ఆస్కారాన్ని కల్పించింది. అప్పటి వరకు నేనుగా రామాయణాన్ని ఉపాసన చేస్తున్నటువంటి వాడిని ఎప్పుడైతే దొంగలు దోచుకుపోయిన బ్యాగు నాకు తిరిగి వచ్చిందో అప్పటి నుంచి రోజుకు ఒక 4 గంటల సేపు రాముల వారి కోసం పెట్టడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 వరకు రాముల వారి పని, అది ఏదైనా కావచ్చు, చేయటం అలవాటు చేసుకొని ఇప్పుడు ఒక 125 దేశాల్లో మనకు రాముల వారికి బలీయమైనటువంటి ఒక నెట్వర్క్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ముఖ్యంగా మనం గమనిస్తే ప్రతి మతానికి ఒక మూల పురుషుడు ఉంటారు. ప్రతి మతానికి, ఉదాహరణకి ముస్లిమ్స్కి అనుకోండి, వాళ్ళకు మహమ్మద్ ప్రవక్త ఉంటారు. ఆయన పుట్టుకకు ముందు ఆ మతం లేదు. బుద్ధుడు అనుకోండి, జైన మతానికి జైనుడు ఉంటారు. జైనులు వారు పుట్టుక ముందు జైన మతం లేదు. బుద్ధుడు పుట్టుక ముందు బుద్ధిజం లేదు. క్రిస్టియానిటీ మా జీసస్ పుట్టక ముందు ఆ మతం లేదు. సరే అయ్యా, హిందూ ధర్మానికి ఎవరు మూల పురుషుడు అంటే సమాధానం లేదు. హిందూ అనే పదం ఇప్పుడు వచ్చింది, కానీ మనం రామాయణాన్ని చూసినా ఎక్కడ చూసినా సనాతన ధర్మం అని ఉంటుంది. సనాతనము అంటే మొదలు లేనిది, ముగింపు లేనిది. ఇప్పుడు రాముల వారు చెప్పినటువంటి ఈ శ్లోకం ఉంది, ఆంజనేయ స్వామి చూసిన శ్లోకం, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఎందుకంటే మతాలు పుట్టుకకు ముందు ఆవిర్భవించినటువంటి రామాయణం కాని పిల్లలకు చిన్నప్పుడే కనుక వెళితే, ఒకానొక దశలో రాముల వారు అడవులకి వెళ్ళిపోతుంటే వాళ్ళమ్మ వచ్చి, నాయనా నేను ఇంక ఇక్కడ బతకలేనురా, మీ నాన్న 3వ పెళ్లి చేసుకొచ్చినేసినప్పటి నుంచి నన్ను మర్చిపోయాడు, నా అంతఃపురానికే వచ్చేది మర్చిపోయాడు, నన్ను ఎవరు పట్టించుకోవటంలే, నువ్వు ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ రాజు అవుతావు,
రాజమాతగా నాకు తిరిగి పూర్వ వైభవం వస్తుంది అనుకున్నా, నువ్వు అడవులు పట్టిపోతున్నావు. నేను నీతో వచ్చేస్తానంటే అమ్మా, యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూష క్రేతాం సహి ధర్మ సనాతన. ఇక్కడ చూడండి, ఆయన హిందూ అనే పదం ఉపయోగించటంలా, సహి ధర్మ సనాతన. అమ్మా, మీరు ఆ మాట అనాల్సింది కాదు, నేను ఆ మాట వినాల్సింది కాదమ్మా. ఒక భార్య భర్తను వదిలేసి వస్తాననే మాట ఈ సనాతన ధర్మంలో లేదమ్మా. ఒక కొడుకంటే తండ్రి జీవించి ఉన్నంత వరకు సేవ చేయాలమ్మా. యావజ్జీవతి కాకుత్సహ. కాకుత్సహ అంటే కాకుత్స వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు, ఈ జగత్తుకే రారాజైనటువంటి దశరథ మహారాజు యావజ్జీవతి కాకుత్సహ శుశ్రూష క్రియతాం. మనం సేవ చేయాలమ్మా. ఏ జన్మలో చేసిన పాపమో రావాల్సిన రాజ్యం రాకుండా పోయింది నాకు. రాజ్యం పోతే పోయింది. ఒక మూలలో కూర్చోరా రామ అంటే గుమ్ములు కూర్చొని నాన్నకు సేవ చేసుకుంటా బతికేసేవాడిని. నన్ను రాజ్య భ్రష్టుణ్ణి చేసేసారు. ఏ పాపమో నేను అడవులు పట్టి వెళ్ళిపోతున్నా. కైకేయ వంచిత. అప్పటికి వాళ్ళమ్మ వస్తానంటుంది. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, అమ్మా కైకేయ వంచిత రాజా మయీ చ అరణ్యం ఆశ్రయితే భవత్యా చ పరిత్యుక్త నానూను వర్తయిష్యతి. అమ్మా, ఎవరు తన వాళ్ళు అని అనుకుంటున్నారో నాన్నగారు, ఆమె నాన్నగారిని నిట్ట నిలువున ముంచేసింది, నిట్ట నిలువున మోసం చేసింది. ఆయన ఇంకా ఆ దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నారు. మయీ చ నేనా అరణ్యం ఆశ్రయితే, అడవులు పట్టిపోతున్నాను. భవత్యాచ పరిత్యుక్త, మీరు కూడా నాన్నగారిని వదిలేస్తే నాన్న చనిపోతారమ్మా, మీరు ఆ మాట చెప్పకండి, దయచేసి నాన్నగారి దగ్గర ఉండండి అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, ఇది నేను చెప్పటం లేదమ్మా, సహి ధర్మ సనాతన. ఈ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది తల్లి. కొడుకంటే ఆస్తుల కోసం పోరాడేవాడు కాదమ్మా, బాధ్యతల కోసం పోరాడేవాడు కొడుకు. నువ్వు చెప్పింది కదా అని నేను నాన్న దగ్గర పోయి నాన్నకు బుద్ధి చెప్పేంత గొప్పవాడిని కాదు అని తల్లిని సముదాయించి, తండ్రి పిలిస్తే మళ్ళీ తండ్రి గారి దగ్గరికి పోతే వాళ్ళ నాన్న సింహాసనంలో చూస్తాడు. ఇతన్ని చూసి ఒక మాట అంటాడు, రామా అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయస్తవ్యమే వద్యా భవరాజా నిగృహ్యమాం. నేను కైకేయికి ఒక మాట ఇచ్చేశా. ఆ మాట ప్రకారం ఇప్పుడు నేను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నా. ఎందుకంటే దశరథ మహారాజు మాటకు విలువ ఇచ్చేటటువంటి వ్యక్తి. మనిషికి మరణం ఉంది కానీ మాటకు మరణం లేదని చెప్పేవారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి. అది ఆ మనసులో నిలిచిపోయింది. దశరథ మహారాజు అలాంటి వ్యక్తి, మాట కోసం బతికేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అంటున్నాడు, రామా నేను నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేని స్థితిలో ఉన్నా, కానీ నీకు ఒక సలహా ఇస్తా. నువ్వేం చేస్తావంటే నా మీద యుద్ధం ప్రకటించు. నువ్వు క్షత్రియుడు కదా, నేను చెప్తాను అడవులకు పోరా, నీకు రాజ్యం లేదంటాను. నువ్వు ఒక పని చేయి, నా మీద యుద్ధం ప్రకటించు. ఎందుకు? నువ్వు క్షత్రియుడు, నీ ధర్మం ప్రకారం యుద్ధం ప్రకటించు. నీ దగ్గర ఉన్న విలువిద్యలో నేను 3 రోజుల కన్నా ఎక్కువ నిలబడలేను. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేయి. నువ్వు సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏలుతుంటే ఆ కారాగారంలో నుంచి చూస్తూ బతికేస్తాను నాయన. నువ్వు అడవులకు పోతే మాత్రం నేను బతకలేను. ఇక్కడ ఒక తండ్రి తత్వం తెలుస్తుంది. ఈ రామాయణ శ్లోకాలు కానీ పిల్లలకు చిన్నప్పుడే కనుక పరిచయం చేస్తే తండ్రి గారితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఒక తండ్రి పిల్లల కోసం ఎలా తాపత్రయపడుతాడో తెలుస్తుంది. ఆ తండ్రి వ్యక్తిగతంగా చెడ్డవాడుగా ఉండొచ్చు వ్యక్తిగతంగా, కానీ పిల్లల విషయం వచ్చేసరికి అతను తన సర్వస్యాన్ని వదిలిపెట్టి పిల్లల కోసం కష్టపడుతూ ఉంటాడు. అలాంటి తండ్రి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా చెబుతుంది మన సనాతన ధర్మం. దానికి మిగతా వాళ్ళంటే తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాన్ని తీసుకునేవారు. నాన్న రాముల వారు అలా చేయలేదు. అందుకే ఆయన ఇప్పటికీ 1000 తరాలు గడిచిపోయినా లోపల ఇంకా ఆయన పూజలు అందుకుంటున్నాడు. నాన్నగారు నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టి రాజ్యం తీసుకోరా అంటే, వద్దు నాన్నగారు, 9 వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప.
వాళ్ళ నాన్నగారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతమైన రీతితో ఆయన పిలుస్తుంటారు. ఈ శ్లోకంలో నరాధిప, నరులకే అధిపతి అయినటువంటి నాన్నగారు నవ పంచజ వర్షాన్ని, నవ అంటే 9, పంచ అంటే 5, 5, 9 14 14 వనవాసే విహృత్యతే, వనవాసంలో విహారానికి పోయి తిరిగి వచ్చేసి పునఃపాదౌ గ్రహిష్యామి, మీ పాదాల ముందు వాలిపోతాను నాన్నగారు, ప్రతిజ్ఞాంతే నరాధిప, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. ఒకసారిగా 14 అంటే నాన్నగారు భయపడతారని నవ పంచ వర్షాన్ని చూస్తుంటే తిరిగిపోతాయి కాలం, నేను తిరిగి వచ్చేస్తాను అంటే పాపం నాన్నగారు ఒప్పుకోరు. అప్పుడు రాముల ఒక మాట అంటారు, నాన్నగారు నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ్చమైద్యలేం నైవ సర్వాణి మాన్ కామం నా స్వర్గం. నాన్నగారు నాకు ఈ రాజ్యం మీద అనురక్తి లేదు, నాకు ఈ యొక్క రాజరికాల మీద పెద్ద ఆసక్తి లేదు నాన్నగారు, నాకు చివరికి స్వర్గ సుఖాలపైన కూడా నాకు అనురక్తి లేదు. నా మధ్యలో ఇప్పుడు ఏమి మెదులుతోందంటే నా వల్ల నా నాన్నగారికి చెడు పేరు రాకూడదు, నేను చేస్తున్న పని వల్ల నా నాన్నగారు సమాజంలో తలదించుకొని బ్రతకూడదు, ఇది ఒకటే ఆలోచిస్తున్నాను నాన్నగారు. ఇన్ని రోజులు మీరు సత్యంని నమ్ముకొని బతికారు, ఈరోజు నా కారణంగా సత్య మార్గాన్ని నుంచి బయట వచ్చిన పాపాన్ని మీరు మూట కట్టుకోకండి నాన్నగారు, నేను సంతోషంతో అడవులకు వెళ్ళిపోతున్నా నాన్నగారు అని చెప్తుంటే వాళ్ళ నాన్నగారి కళ్ళల్లో అలా కన్నీళ్లు మెదులుతుంటే రాముల వారికి అంతకుముందు తన తల్లి చెప్పిన మాట గుర్తొస్తుంది. రామా, నేను ఈ సవతుల దగ్గర బతకలేనురా, నన్ను కూడా తీసుకుపోరా అన్న మాట గుర్తొచ్చి, నాన్నగారు మీరు ఎన్నో మందికి వరాలు ఇచ్చారు, నాకు ఒక వరం ఇస్తారా అంటాడు. అంతవరకు అచేతనంగా ఉన్నటువంటి దశరథ మహారాజు ఒక్కసారిగా తేరుకొని, నాయన నీకు రాజ్యాన్ని ఇస్తా అంటేనే వద్దంటున్నావు, నీకు ఏం కావాలో చెప్పు నాయన, వెంటనే ఆ కోరిక తీరుస్తానంటే, నాన్నగారు పుత్రశోకం యదా నచ్యత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి తపస్వి జీవే తపస్విని. నాన్నగారు నా తల్లి కౌసల్యాదేవికి కష్టాలంటే తెలియవు, ఉన్నది ఒక్క కొడుకు నేను, పాపం నేను ఏదో ఓ రోజు రాజు అవుతానని ఆశతో బతికింది నేను అడవుల పట్టి పోతా ఉంటే తన మందిరంలో కూర్చొని వలవల అని ఏడుస్తోంది. నాన్నగారు పుత్రశోకం యథా నక్షేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి తపస్వి జీవేత్. నాన్నగారు మీరు కనుక అమ్మని గౌరవంగా చూసుకుంటే, మీరు కనుక అమ్మ యొక్క అంతఃపురానికి వెళ్ళి వస్తుంటే ఆ ఆనందంలో నేను లేదనే బాధ ఆమె మర్చిపోతుంది నాన్నగారు, ఒక తపస్వినిలాగా మీకు సేవ చేస్తూ బతికేస్తుంది నాన్నగారు, అమ్మను గౌరవంగా చూసుకుంటారా అని అడగగానే పాపం ఆయన సింహాసనం నుంచి అలా కింద పడిపోతారు. రాముల వారు పరిగెత్తుకుపోయి తీసుకుపోయి రామః అపి ఉత్తాప్య రాజానాం కైకేయి అభి ప్రచోదిత. పాపం రాముల వారు తిరిగి వాళ్ళ నాన్నగారి సింహాసనంలో పెట్టి నాన్నగారి దగ్గర సెలవు తీసుకుని వెళుతారు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా రామాయణాన్ని చదవడం అలవాటు చేసుకుంటే కనుక, మతాలు పుట్టక ముందు జీవించినటువంటి రామాయణాన్ని ఏ వ్యక్తి అయితే ఉపాసన చేస్తారో, ఇప్పుడు ఇండోనేషియాలో ముస్లిం దేశమైన మొత్తం హిందూ నాగరికత ఉంది. ఈ మధ్య అక్కడ ఆ దేశ అధ్యక్షుడికి కొడుకు పెళ్ళవుతే భారతదేశం నుంచి వెళ్ళారు ఎవరు పురోహితులు, ఎందుకంటే ఈ మంత్రాలు, ఈ యొక్క బీజాక్షరాలు సంస్కృత భాషకే ఆ యొక్క పట్టుంది. ఆ మంత్రాల ద్వారా జపించినప్పుడు ఇప్పుడు మీకు చెప్పిన తతో ఓమలిన సంబీతాం, దాంట్లో అన్నీ అంతర్లీనంగా ఉండేటటువంటి బీజాక్షరాలు. ఎవరైతే ఆ శ్లోకాలను రోజు ఉపాసన చేస్తారో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఇల్లు వృద్ధిలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా రామాయణానికే మకుటాయమానమైనటువంటి శ్రీరామ పట్టాభిషేక సర్గ, ఆ శ్లోకాలు, ఆ యొక్క సర్గను విన్నా వారి జీవితం ధన్యం. 3 తల్లుళ్ళు కూర్చొని ఉండగా, 4 అన్నా తమ్ముళ్ళు కూర్చొని ఉండగా, వశిష్ఠ మహర్షి ఆసీనులై ఉండగా, భరతుడు లేచి నిలబడి 2 చేతులతో దోసెలు పెట్టి శిరసంజలి మాదాయ కైకేయ నందవర్ధన భపాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరాక్రమం. అన్నగారితో ఎలా మాట్లాడాలో చెప్తోంది ఈ శ్లోకం.
అందరూ కూర్చో ఉన్నారు. ఈయన అనుకుంటే కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ అన్నగారితో ఈ మాట చెప్పుండో, చాలా చేయలేదు భరతుడు. ఆయన లేచి నిలబడి తల వంచి 2 చేతులను దోసిల్ని పెట్టి తన శిరస్సుపై, అన్నగారు శిరసంజలి మాదాయ కైకేయ నందవర్ధన బబాషే భరతు జ్యేష్టం రామం సత్య పరాక్రమం. సత్యాన్ని ఊపిరిగా బతికేటటువంటి రాముల వారితో తల్లి అయినటువంటి కైకేయికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భరతుడు ఈ విధంగా అంటున్నాడు. ఎందుకు భరతుడు అంటున్నాడంటే సరిపోయేది, కానీ తల్లికి ఆనందాన్ని, కైకేయానందవర్ధన, తల్లి తప్పుదారిలో వెళ్ళినా తల్లిని తిరిగి సరైన మార్గంలో తెచ్చి సమాజం చేత గౌరవింపబడేలా చేశాడు భరతుడు. ఒక కొడుకంటే అలా బ్రతకాలి అని ఈ యొక్క శ్లోకం అన్యాపదేశంగా సమాజానికి తెలియచేస్తుంది. రామం సత్య పరాక్రమం అంటున్నాడు. ఒక వ్యక్తి, ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, ఆయన ధైర్యంగా పోతుంటాడు. నాకేమయ్యా, నాకు మంచి పదవి ఉంది అని వెళ్తుంటాడు ఒక ఆయన. అది ఆయన ధైర్యం. ఆయనకున్నటువంటి ధైర్యానికి ఆధారం ఆయన పదవి. ఇంకొక ఆయనకు 100 ఎకరాల మామిడి తోపు ఉంటుంది. అది ఇంత పెద్ద ఐశ్వర్యం ఉంది కదా అని ధైర్యంగా ఊర్లో నడుచుకుంటూ పోతుంటాడు. ఇంకొక వ్యక్తికి మంది మార్బలం, ఆయనకి ఎక్కడ చూసినా జనాలు ఉంటారు, ఆ మంది మార్బలం ఉంది కదా అనే ధైర్యంతో పోతుంటాడు. బట్ రాముల వారు అలా పోయేవారు కాదు. ఆయనకున్న పరాక్రమానికి కారణం రామం సత్య పరాక్రమం, మాట తప్పని నైజం, మాట మీద నిలబడే గుణం ఆయనకున్నటువంటి పరాక్రమానికి కారణాలు. నేను సత్యాన్ని నమ్ముకొని బతుకుతున్నా, నాకేమి భయం. ఒకానొక దశలో అడవులకు వెళ్ళిపోయిన రాముల వారిని తీసుకోవటానికి మొత్తం అయోధ్య అంతా కదిలి వెళ్తుంది. అందులో జాబాలి అని ఒక మంత్రి కూడా ఉంటారు. ఆయన రాముడితో, రామా ఏమయ్యా, ఎప్పుడు చూడు సత్యం 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 అని చెప్పుకుంటేనే బతికేశావు నువ్వు. మీ నాన్నగారే చనిపోయారు. మాట అడిగిన మీ నాన్నగారే చనిపోయారు. ఎవరైతే అడిగారో ఆమె వచ్చి మిమ్మల్ని ప్రాధేయపడుతోంది వచ్చే రాజ్యానికని. నువ్వు ఇంకా ఎందుకు సత్యాన్ని పట్టుకుంటావు, రా పోదాం అన్నప్పుడు జాబాలి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, నీలాంటి సత్యాన్ని తూలనాడేటటువంటి వ్యక్తిని మా నాన్నగారు మంత్రిగా ఎలా పెట్టుకున్నారయ్యా? సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మ సదాశ్రిద సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంప్రదం. జాబాలి, లోకంలో సత్యమే దేవుడుగా తిరుగుతూ ఉంటుంది, లోకంలో సత్యమే ఈశ్వరుడుగా నడియాడుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని మాట్లాడేటటువంటి వ్యక్తి వెనుక లక్ష్మీదేవి వెళుతుంటుందయ్యా. మామూలుగా చూస్తే మనము లక్ష్మీదేవి వెనకాల వెళ్ళాలంటే వెళ్ళలేము. ఒక వ్యక్తి అనుకుంటాడు ఈ విధంగా డబ్బులు సంపాదించాలని, అలా అవ్వదు, ఇంకొక రకంగా వస్తూ ఉంటుంది. ఈరోజు సంపాదించాలంటాడు, ఈరోజు రాజు ఇంకో రోజు వస్తుంది. ఎందుకంటే మనం లక్ష్మీదేవి వెనక పోవాలంటే అది అయ్యే పని కాదు. ఆమె వేగాన్ని అందుకోలేము మనం. ఆమె మన వెనక వస్తేనే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకే సత్యానుసారిణి లక్ష్మి, అభ్యాస అనుసరి విద్య, త్యాగానుసారిని కీర్తి, బుద్ధి కర్మానుసారిని అనింది మన శాస్త్రం. ఎవడైతే సత్యం మాట్లాడతాడో ఈరోజు అతని దగ్గర ధనం ఉండకపోవచ్చు, కానీ ఒకరోజు శాశ్వతమైనటువంటి సంపద ఆ వ్యక్తిని ఆశ్రయించి వచ్చేస్తుంది. అభ్యాస అనుసరి విద్య, ఎవరైతే బాగా కష్టపడి సాధన చేస్తాడో, ఇప్పుడు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం అంటే మామూలు ఆసామాషి విషయం కాదు. ఎన్నో వాటి లోటుపాట్లను అధిగమించాల్సి వస్తుంది. ఒకానొక దశలో ధనం సాలకపోవచ్చు, మనుషులు రావాల్సిన అన్నవారు రాకపోవచ్చు. అయినా ఎవరైతే కష్టపడి సాధన చేస్తారో ఆ వ్యక్తిని ఆశ్రయించి సరస్వతీదేవి వస్తూ ఉంటుంది. కీర్తి త్యాగానుసారిని, ఎవడైతే నిజంగా తను బట్ట కొనుక్కోవటానికి ముందు తన తల్లికి మొదట ఎవరైతే చీర తీసిస్తాడో, తను ఒక బట్ట కొనుక్కోవటానికి ముందు వాళ్ళ నాన్నగారికి మంచి బట్టలు కొని తను కొనుక్కుంటాడో, అలాంటి వ్యక్తిని ఆశ్రయించి కీర్తి దేవత వెళుతూ ఉంటుంది. చివరిగా బుద్ధి కర్మానుసారిని, ఒక వ్యక్తి ఎంతో తెలివైనడుగా ఉండొచ్చు, పెళ్లి చేసుకునేటప్పుడు ఆ తెలివి పనిచేయదు. అతను నిజంగా స్వతహాగా చాలా తెలివైన వాడే, పెళ్ళి భార్య ఎంపిక చేసుకునేటప్పుడు ఆ తెలివి పనిచేయదు. ఇంటికి దీపం ఇల్లాలనేది మన శాస్త్రం. భార్య ధర్మాత్మురాలవుతే ఆ ఇల్లే వృద్ధులకు వచ్చేస్తుంది. అలాంటి మంచి భార్య రావాలంటే బుద్ధి కర్మానుసారిని, మంచి పనులు చేస్తుంటే, వాళ్ళ నాన్నగారు దాన ధర్మాలు చేస్తుంటే పిల్లలకు అలాంటి మంచి బుద్ధి కలుగుతుంది. ఆ విషయాన్ని జాబాలికి చెప్తున్నాడు. జాబాలి, సత్యమేవేశ్వరలోకే సత్యం పద్మ సదాశ్రిద సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంప్రదం.
సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుందయ్యా, అలాంటి సత్యాన్ని నువ్వు తూలనాడుతున్నావా, ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు, క్షమించండి రామా, నేను వేదాన్ని నమ్ముకొని బతికేవాడిని, ధర్మాన్ని నమ్ముకొని బతికేవాడిని, కానీ 10 రోజుల ముందు నువ్వు ఎలా ఉండేవాడు ఇలా అయిపోయావు, ఈ చెట్టుల కింద ఈ నార చీరలు కట్టుకొని పడుకుంటే నేను తట్టుకోలేకపోయి అలానా మాట్లాడితే వస్తావని చెప్పానే కానీ నాకు సత్యం మీద నమ్మకం ఉందని చెప్పి రాముల వారికి నమస్కరించి వెళ్ళిపోతారు జాబాలి. అలా ఈ శ్లోకంలో ఆయన భరతుడు రామం సత్య పరాక్రమం అని అనటానికి కారణం రాముడు సత్యవ్రతుడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తదద్దామి పునస్తుభ్యం యదా త్వాం మదదామమ. అన్నగారు, మీరు ఎలాగోతే మా అమ్మకు రాజ్యాన్ని ఇచ్చారో ఆ రాజ్యాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నా, తీసుకోండి అని అంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే రాముల వారికి జ్యేష్ఠ పుత్రుడుగా సర్వాధికారాలు ఉన్న రాజరికాన్ని తీసుకోవడానికి ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. భరతుడికి 14 ఏళ్ళు రాజ్యాన్ని అనుభవించి ఆ రాజ్యాన్ని నిలుపుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నా ధర్మం కోసం ఆ రాజ్యాన్ని రాముల వారికి ఇచ్చేస్తున్నాడు. ఇది నైతిక విలువలు. ఈ రామాయణ శ్లోకాలు కానీ ఇంటిలో చిన్నప్పుడే కానీ ప్రజలు పారాయణం చేయడం అలవాటవుతే పిల్లలకు తెలియకుండానే నైతికత అలవడుతుంది. ఇండోనేషియా దేశంలో బుద్ధులు కానీ అందరూ కానీ మన శాస్త్రీయ సంగీతాన్ని చిన్నపిల్లలకు ఇప్పటికీ నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు అలా మంచిగా మృదువుగా తయారవుతుందని. రామాయణం మతాలు పుట్టకముందు పుట్టినటువంటి ఒక సంస్కృతి. ప్రతి ఇంట్లోనూ రామాయణం ఉండాలి. అందుకే రామనామం చెప్పని నోరు నోరు కాదు, రామాయణం లేని ఇల్లు ఇల్లు కాదు, రామాయణం లేని ఊరు ఊరు కాదు అని పెద్దలు చెప్పేటటువంటి ఒక నానుడి. ఎప్పుడైతే భరతుడు ఇలా అన్నా రాముల వారు తటపటాయిస్తూ ఉంటారు. ఇతను రాజ్యాన్ని ఒక పదవిలో ఉండగా ఆ పదవిని అనుభవించిన వ్యక్తి తీసుకుంటే అతను ఎక్కడ బాధపడతాడు అని ఆలోచిస్తూ తటపటాయిస్తూ ఉంటాడు రాముల వారు. అప్పుడు భరతుడు ఒక మాట అంటారు, అన్నగారు, దురం మేకాకిన నెస్త మృషభేన బలీసా కిశోరవద్గురం భారం నా ఓడు మహముత్సహే. అన్నగారు, ఒక బలమైన ఎద్దు మోయదగినటువంటి ఈ రాజ్య భారాన్ని లేగ దూడలాంటి నేను మోయలేకపోతున్నా. వారి వేగేన మహతా భిన్న శతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమ సంవృతం. వర్షాకాలంలో నది వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వచ్చే వేగానికి పల్లెటూరులో ఉన్న ఆనకట్టులు చిల్లులు పడి ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంటుంది. రైతులందరూ వెళ్ళి ఆ చిల్లులు ఎక్కడ పడిందో వెతకటానికే వాళ్ళకు సమయం సరిపోతుంటే, అలా ఉంటే భరతుడు ఆ విషయాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. అన్నగారు, వర్షాకాలంలో వచ్చే వాయు వేగంతో వచ్చే నదీ వేగానికి చిల్లులు పడిన ఆనకట్ట ఎలా అయితే నియంత్రించడానికి వీలు లేకుండా ఉంటుందో, నేను ఈ రాజ్యాన్ని నియంత్రించలేకపోతున్నా, మీరు తీసుకోండి అన్నగారు. గతిం కరైవ అంత ఆయన ఒప్పుకోరు. ఆయన రాముల వారు గుమ్మని అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఇంకొక అద్భుతమైన మాట భరతుల వారు, గతిం కరైవ స్వస్య హంస సేవచ వాయస నాన్వేతుముత్సహే దేవా తవ మార్గమరిందమా. అన్నగారు, ఒక గుర్రం పోయే వేగాన్ని ఒక గాడిద ఎలాగైతే అందుకోలేదో, హంస ఎగిరే ఎత్తులో ఒక కాకి ఎలాగైతే ఎగరలేదో, నేను గాడిద లాంటి వాడిని అన్నగారు, మీ వేగాన్ని నేను అందుకోలేను. మీరు పరిపాలించే సమర్థవంతమైన రీతిలో నేను పరిపాలించలేను, తీసుకోండి అన్నగారు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమయ్యా అంటే, అంతకుముందు వాళ్ళ అన్నగారు పుష్పక విమానం దిగినప్పుడు భరతుడు పరిగెత్తుకుంటూ పోయి తన శిరస్సు పైన రాముల వారి పాదుకలను తీసి అన్న పాదాలకు తొడుగుతూ ఒక మాట అంటారు, అన్నగారు, మీరిచ్చిపోయిన రాజ్య యొక్క ధనాగారాన్ని 10 చేశా, కోశాకారాన్ని సైనిక సంపత్తిని 10 రెట్లు పెంచా, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అన్నగారు అని చెప్పిన భరతుడు ఇప్పుడు 10 మందిలో ఏమంటున్నాడంటే, అన్న గౌరవాన్ని కాపాడటం కోసం, పెద్దలను గౌరవించడం కోసం తనకు అంత సామర్థ్యం ఉన్నా ఏమీ సామర్థ్యం లేనివాడిలాగా మాట్లాడటం ఈ సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. కొడుకు పెద్దవాడయ్యే తండ్రి కన్నా ఎక్కువ జీతం సంపాదించవచ్చు,
కానీ తండ్రి కూడబెట్టిన పైసా వల్లే ఈ పిల్లవాడు చదివి ఉద్యోగానికి వచ్చాడు. ఆ కొడుకు కనుక అన్నగారు, నాన్నగారు మీరు చదివించకుండా ఉంటే ఏదో దుకాణంలో పొట్లాట్లు కొట్టుకుంటూ బతికేవాడిని. మీరు నన్ను చదివించారు కాబట్టి, కష్టపడి చదివించారు కాబట్టి నేను వృద్ధిలోకి వచ్చాను నాన్నగారు అని ఎవడైతే నాన్నతో గౌరవించి మాట్లాడతాడో ఆ వ్యక్తి రామాయణం చదివినాడని గుర్తు. ఎప్పుడైతే ఇలా మాట్లాడతాడో పాపం తదేతి ప్రతి జగ్రాహ నిశ సదాసునే శుభే, రాముల వారు అతని చెప్పిన మాట వినగానే సరే అని ఒప్పుకొని కూర్చుంటారు. మళ్ళీ ఇలా పట్టాభిషేకం, మామూలుగా పట్టాభిషేకం చెప్పాలంటే అది ఒక వారం రోజులు వెళ్ళేటటువంటి 123 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆణిముత్యం. ఆ శ్లోకాలు చదివి ఆ పుస్తకాలను మీకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది రాముల వారి ప్రసాదంగా. ఆ రామాయణ శ్లోకాలని ఇంట్లో చదివినంత మాత్రం చేత ఆ ఇల్లే వృద్ధిలోకి వచ్చేస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ ఫలశ్రుతి అలాగ ఉంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాహ సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్త సిద్ధిం. ఎవరైతే రామాయణాన్ని రామ పట్టాభిషేక సర్గను ఇంట్లో చదువుతారో ఒక వ్యక్తి చదివినా ఆ ఇల్లే వృద్ధిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ శ్లోకాల్లో నైతికత ఉంది. ఆ శ్లోకాల్లో ఒక పెద్ద చిన్న అనే తారతమ్యం ఉంది. డబ్బులకు కాకుండా విలువలకు ముఖ్యమైన సింహాసనాన్ని అక్కడ ఇవ్వటం జరిగింది. అలా వేదానుసారమైనటువంటి వేదాలను చదువుకుంటే కష్టమని వేదంలో ఉన్న సారాన్నే రామాయణంలో ఉండటం వల్ల ఆ వేదోపబ్రహ్మణాన్ని ఎవరైతే రోజు చదవటం కొద్దిసేపైనా అలవాటు చేసుకుంటారో వాళ్ళకు తెలియకుండా వారి మనసులో ఎప్పుడు చిరునవ్వు, వారి ముఖంలో ఎప్పుడు ప్రశాంతత, ఒక దివ్యమైన తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ఎందుకంటే రాముల వారు వెనక ఉంటారు. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భి రాఖ్యాన ముజస్కర మృద్ధికామ్యేహి. రామాయణం చదివితే కలిగే మొట్టమొదటి ఫలితం ఏమయ్యా అంటే ఒక వ్యక్తి అల్పాయుష్కుడుగా ఈ భూమిపైకి వచ్చున్నా ఆ వ్యక్తికి పూర్ణాయుష్ కలుగుతుంది. 100 ఏళ్ళు జీవిస్తారు ఆ వ్యక్తి. ఇది చాలామందిలో నేను గమనించాను. ప్రమాదాల నుంచి అతను దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వెనకాల రాముల వారు ఉంటారు. రాములు ఆయుష్యం ఆరోగ్యకరం, ఆయుష్తో పాటు వాళ్ళకు ఆరోగ్యం కూడా ఇస్తారు రాముల వారు. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం, మంచి పేరు. యశస్యానికి కీర్తికి తేడా ఏమంటే ఈరోజు కీర్తి అందరూ పొగుడుతారు, పదవి పోయినాక అందరూ తిడుతుంటారు. అలా ఉండదు. పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఆయనకు ఉన్న విలువ అలానే ఉంచుతాడు భగవంతుడు. ఎప్పుడైతే రామాయణాన్ని చదువుతాడో, ఎప్పుడైతే ధర్మ మార్గంలో అతని జీవితం ముందుకు వెళుతుందో అతనికి తెలియకుండానే ఆ వ్యక్తికి అన్నీ కలిసి వచ్చేస్తాయి. ఇంట్లో మనం కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులు మనం చేయలేం. భగవంతుడు అనుకుంటే చేయగలడు. ఒక ఇంటికి ఒక మంచి అల్లుడు రావాలంటే అది తండ్రి చేసే పని కాదు, భగవంతుడు చేసే పని. భగవంతుడికి రామాయణానికి ఇంకొక పేరుంది. ఒక 30-40 ఏళ్ళ ముందు పెద్దవాళ్ళని అడిగితే రామాయణం చదివినావని అడగరు, శరణాగత శాస్త్రం చదివినావాయా అని అడుగుతారు. రామాయణానికి ఒక పేరేమంటే శరణాగతి శాస్త్రం. రామాయణంలో అణువున శరణాగతి కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కనిపిస్తుంది. విభీషణుడు రాముల వారికి శరణాగతి చేస్తాడు, సుగ్రీవుడు రాముల వారికి శరణాగతి చేస్తాడు, భరతుడు రాముల వారికి శరణాగతి చేస్తాడు, జాబాలి శరణాగతి చేస్తాడు. అంటే శరణాగతి అంటే స్వామి నా పని నేను చేస్తా, ఫలితం ఏదైనా సరే మీకు వదిలేస్తున్నానని మీరే కాపాడండి అని. ఒకానొక దశలో యుద్ధం ప్రారంభమవుతుందనగా విభీషణుడు తన 9 అనుచరులతో వచ్చి ఆకాశంలో నిలబడి రాముల వారికి శరణాగతి చేస్తే సుగ్రీవుడు అందరూ ఇతను రావణాసురుడు తమ్ముడు, ఇతను మన దగ్గరకు వచ్చి మనల్ని చంపడానికి వచ్చాడు, అతన్ని చంపేయాలని రాముల వారి దగ్గరికి వెళతారు అనుమతి తీసుకోవడానికి. అప్పుడు రాముల వారు ఒక మాట అంటారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యేతద్వ్రతం మమ. సుగ్రీవా, నాకు జీవితంలో ఒక ఆచారం ఉందయ్యా. ఆ ఆచారం ఏమంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యో తద్వ్రతం మమ. నేను పాటించే ఒక వ్రతం
ఎవరైనా ఒక్కసారి నా దగ్గరికి వచ్చి, రామా తెలియకుండా నేను ఏదేదో చేశా, ఈ రోజు నుంచి నేను నీ దాసుణ్ణి, మిమ్మల్నే నమ్ముకొని బతుకుతున్నా అని ఒక్కసారి శరణాగతి చేస్తే, నేను ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఎలాంటి వాడా అని విచారణ చెయ్యను, సర్వభూతాల నుంచి అతనికి శ్రీరామ రక్షకుడుట, ఇది నాకున్నటువంటి నైజం అని చెప్పగానే, ప్రభు ఇతను ఇది పిల్లల్ని తినేసి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి, ఇతను మనతో ఉన్నట్టే ఉండి మన రహస్యాలను తీసుకుపోయి వాళ్ళ అన్నకు చెప్తాడు అన్నప్పుడు, నువ్వు భయపడకయా, పిశాచాన్ దానవాన్ యక్షాన్ రాక్షసాన్ అంగుళ్యాగ్రైన, నేను చిటికిన వేలుతో చంపేస్తానయా, పిశాచాలు వచ్చినా రాక్షసులు వచ్చినా ఎవరు కట్టకట్టుకొని వచ్చినా రామ బాణానికి ఎదురు నిలబడలేరు. సకృదేవ ప్రపన్నాయ అంటే ఆయన ముందు పడిపోవటం, శరణాగతి. రాముల వారిపైకి శరణాగతి చేస్తే అభయం సర్వభూతోభ్యో, సర్వభూతాల నుంచి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చును, అతను పట్టణంలో ఎంత పెద్దవాడైనా ఉండొచ్చును, ఒక్కసారి అతనికి అభయం ఇస్తే అతని కోసం నిలబడతాడు అని రాముల వారు చెప్పగానే సుగ్రీవుడు సరే అంటాడు, విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తాడు. అలా అణువణువు వాలి శరణాగతి. పాపం వాలి కూడా ఇలా తెలియకుండా, రాముడు ఎవడని తెలియకుండా అతని 2-3 మాటలు అంటాడు, తప్పుడు అంటాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, జ్యేష్ఠో భ్రాత పితా శైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయహతే పితరోజ్ఞాయ ధర్మేచ పతివర్ధన. వాలి నేను నిన్నెందుకు చంపానని నువ్వు కదా అడుగుతున్నావు, జ్యేష్ఠో భ్రాత నీకన్నా ముందు పుట్టినటువంటి అన్న తండ్రితో సమానం, తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్న, నువ్వు ఆ స్థానంలో ఉన్నావు. సుగ్రీవుడికి నువ్వేం చేశావు, తమ్ముడి భార్యను బలవంతంగా తీసుకొచ్చి పెట్టుకున్నావు. తస్య తత్ కారణం పశ్య యద్ అర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. అక్కడ చూడండి, హిందూ ధర్మాన్ని చెప్పటంలే, మన సనాతన హిందూ ధర్మంలో తమ్ముడి భార్యను కూతురుగా చూడటం అలవాయితీ. నువ్వేం చేశావు, ధర్మాన్ని అతిక్రమించి తీసుకువచ్చి తమ్ముడి భార్యని దగ్గర పెట్టుకున్నావు. తస్య యత్ కారణం పశ్య, ఆ ఒక్క కారణం చేత నా చేతిలో చచ్చిపోయావని అనగానే శరణాగతి, వాళ్ళు శరణాగతి చేసి, రామా నేను ప్రతిసారి నా భార్య మాట వినేవాడిని, అందుకే రామాయణం చదివితే భార్య మాటను వింటాడు ఎవరైనా సరే, అతను ఎంత పెద్ద బలాఢ్యుడైనా సరే రామాయణాన్ని కానీ చదివితే భార్యను గౌరవించడం తెలుసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడిచ్చే స్నేహితురాలు ఎవరు అంటే భార్య అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు నాకు ఎన్నో మంది మిత్రులు ఉండొచ్చు, కానీ భగవంతుడిచ్చే స్నేహితురాలు మాత్రం ఒక్కరే, ఎవరు, భార్య. ఉదాహరణకు ఆ భార్యను నేను గౌరవిస్తే, నేను ఎవరిని గౌరవించినట్లు, ఇప్పుడు మనకు ఫెడరిక్ గారు ఉన్నారు ఇక్కడ, ఇండోనేషియాలో ఉంటే నాకు ఫోన్ చేసి, మిత్రమా నాకు తెలిసిన వ్యక్తి జకార్తా వస్తున్నారు, మీరు కొంచెం ఆయన్ని తీసుకొని ఊర్లో అన్నీ చూపించగలరా, ఆయన నాకు చాలా మిత్రుడు అని నాకు ఆయన ఫోన్ చేస్తే, నేనేం చేశానంటే వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి కారు పంపించి ఎయిర్పోర్ట్ జీఎంకి ఫోన్ చేసి, అతను రాగానే అతని పూలమాలతో తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయట తీసుకొచ్చి పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాలు చూపి అతనికి మంచి భోజనం పెట్టి తిరిగి పంపించాను అనుకోండి. అతని తిరిగి రాగానే ఫెడరిక్ గారికి చెప్తారు, మీ పేరు చెప్పగానే నన్ను ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్నారో తెలుసా, ఎంత గౌరవంగా చూసుకున్నారో తెలుసు అంటే, ఫెడరిక్ గారు నాతో మాట్లాడే విధానమే వేరేగా ఉంటుంది. అరే నా కోసం, నేను చెప్పిన మాట కోసం నా మిత్రుడికి ఇంత గౌరవం ఇచ్చాడా అని నా మీద ఆయనకు ఒక పూజనీయమైనటువంటి ఒక భావన ఏర్పడుతుంది. ఎందుకు, ఆయన పరిచయం చేసిన వ్యక్తిని నేను గౌరవంగా చూసుకున్నా. అలాగే భగవంతుడు పరిచయం చేసిన భార్యను నేను గౌరవిస్తే నేను ఎవరిని గౌరవించినట్లు, భగవంతుడిని గౌరవించినట్లు. భగవంతుడికి నేరుగా పుష్పమాల వేయలేం మనం, కానీ ఆయన ఇచ్చిన భార్యను తిట్టకుండా తెలియకుండా ఒక మాట అన్నా సర్దుకుపోతూ భార్యను గౌరవంగా చూసుకుంటుంటే, నీలకంఠ నైనార్ అని ఒక ఆయన ఉండేవారు తమిళనాడు చిదంబరంలో. ఆయన కుమ్మరి 63 మంది నైనార్లలో ఒక నైనార్. ఆయన విష్ణు భక్తుల్ని అల్వార్లు అంటారు 12 మంది, శివ భక్తుల్ని 63 మంది నైనార్లు అంటారు. ఆయన కూడా భార్యకు అంత విలువ ఇచ్చేవాడు. అది పెద్ద విషయం, ఇంకొక రోజు తెలియజేస్తాను. అలా భగవంతుడు ఇచ్చిన భార్యను గౌరవించిన వ్యక్తికి ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అతని పట్ల ప్రీతితో ఉంటాడు. అరే వీని భార్య ఇతన్ని తప్పుగా దూషిస్తూ ఉన్నా నేను ఇచ్చి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు,
నేనిచ్చిన మిత్రురాలని నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాడని భగవంతుడే భార్య మనస్సును మార్చి ఆ ఇంటిని ఐశ్వర్యవంతంగా చేసేస్తాడు. ఇది రామాయణం చెబుతుంది. వాళ్ళే ఆ మాట చెప్తున్నాడు, నేను ఎప్పుడూ నా భార్య మాట గౌరవించేవాడిని, ఈరోజు మాత్రం నా భార్య చెప్పినా వినకుండా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నా, నేను లేకపోతే నా భార్యకు అవమానాలు గురి అయింది ప్రభో. అంతేకాదు, ముఖ్యంగా నాకున్న ఒకే ఒక్క పుత్రుడు అంగదుడు. ఆ అంగదుడు గారాభంగా పెరిగాడు. ఇప్పుడు నేను లేకపోతే అతను తట్టుకోలేక అక్కడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. మీ చేతుల్లో నా కొడుకును పెడుతున్నానని శరణాగతి చేస్తాడు. వాలి తన కొడుకునే. రాముల వారు శరణాగత వత్సలుడని పేరు ఆయనకు. అందుకే ఈ పట్టాభిషేక సర్గలో ఆయన చనిపోయిన వాలి చనిపోయిన శరణాగతి మాత్రం గుర్తుపెట్టుకొని అందరికీ బహుమతులు ఇచ్చేటప్పుడు అంగదుడిని మాత్రం తనీగా పిలిచి వైడూర్యమని చిత్రేచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమానంగదాయ అంగదే దదౌ అని చెబుతుంది శ్లోకం. వైడూర్యమణి చిత్రాలతో, వైడూర్యమణి మణులతో పొదగబడినటువంటి కంకణాన్ని రత్నాలు వజ్రాలతో అలంకృతమైనటువంటి ఆ కంకణాన్ని తృప్తితో వాలిపుత్రాయ అంటున్నాడు. వాలిని కూడా తీసుకొస్తున్నాడు. వాలిని మర్చిపోలేదు రాముల వారు. అరే వాళ్ళ నా నాన్నని చంపేశాను, ధర్మం తప్పాడని, కానీ చివరిలో అతనిలో మార్పు వచ్చింది, నాకు శరణాగతి చేశాడు అని గుర్తుంచుకొని తన తండ్రి బతికుంటే అంగదుడికి ఎలాంటి స్థితి ఉండేదో సరిగ్గా అలాంటి స్థితిలో ఉంచేలా చూశారు రాముల వారు. యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడమే కాకుండా తన పట్టాభిషేక సమయంలో సుగ్రీవుడికి, సీతాదేవికి, వానర వీరులకి అందరికీ బహుమతులు ఇచ్చినప్పుడు కూడా ధృతిమ అనే పదం లేదు. ధృతిమ అంటే తృప్తి అనే పదం. అంగదుడికి బహుమతి ఇచ్చితే మాత్రం ధృతిమా నంగదాయ అంగదే దదౌ అంటే ఇచ్చాడు, తృప్తితో ఇచ్చాడు. ఎందుకంటే తనను శరణు వేడి చనిపోయాడు వాళ్ళ నాన్నగారు పైనుండా సంతోషపడాలని. భూమి మీద ఉన్నవారే కాకుండా భూమి నుంచి వెళ్ళిపోయిన వారు కూడా బాగుండాలని కోరుకుని బతికే సంస్కృతి మన సంస్కృతి. ఇండోనేషియా దేశంలో ముస్లిం దేశమైన మొత్తం హిందూ ఆచారాలే ఉంటుంది. మొదటి పంటను వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి పర్వతానికి సమర్పిస్తారు, ప్రకృతికి సమర్పిస్తారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారమయ్యా అది. ఆ ప్రకృతి వల్లే మనం బాగున్నాం. ఇలా రాముల వారు ఆ వ్యక్తికి, అంగదుడికి కూడా అలా బహుమతి ఇస్తాడు. చివరిగా ఒక శ్లోకం చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మనం ఎంత పని ఒత్తిడిలో ఉన్నా జీవితంలో అనుకున్నది ఒకటి, జరుగుతోంది ఒకటైనా రాముల వారికి శరణాగతి చేసి ఉదయమే నిద్రలేచి, మామూలుగా ఉదయమే నిద్ర లేవటం మహేందర్ గారు, వీళ్ళు సురేందర్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటే ఉదయం 4 గంటలుగా లేచి చన్నీళ్ళు స్నానం చేసి రామాయణం చదివి మళ్ళీ అడవి ఫారెస్ట్లో అని వెళ్తారు వ్యాహ్యాలకి. ఎందుకంటే ఎవరైతే ఉదయమే నిద్ర లేచి రామాయణంలో కొద్దిసేపైనా కొన్ని వాక్యాలు చదవటం అలవాటు చేసుకుంటారో ఆ వ్యక్తికి రాముల వారి అనుగ్రహం ఉంటుంది. రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణ ప్రభో సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. అయా రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా. ఈ రామాయణాన్ని ఎవరైతే పూర్తిగా చదవటం అలవాటు చేసుకుంటారో రోజు కొద్దిసేపైనా, అది మొదటి వాక్యం. అలా అయితే ఏమవుతుందయ్యా? ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. అలాంటి వారి పట్ల రాముల వారు ప్రీతిగా ఉంటారు. ఉదాహరణకు మన పట్టణంలో కలెక్టరు పెద్ద పదవిలో ఉంటారు. ఆ కలెక్టరు ఒక ఎస్ఐని ఎప్పుడు అభినందిస్తూ అతన్ని వెనక నిలబడ్డారనుకోండి, ఆ ఎస్ఐకి తను ఉంటున్నటువంటి శాఖలో కూడా విపరీతమైనటువంటి ఒక హోదాను అతను అనుభవిస్తుంటాడు. ఎందుకంటే అతనికి కలెక్టర్ యొక్క అనుగ్రహం ఉంటుంది. కలెక్టర్ అనుగ్రహం ఉంటేనే అలా ఉన్నప్పుడు కలెక్టర్లకే కలెక్టర్ అయినటువంటి రాముల వారి అనుగ్రహం ఒక వ్యక్తికి ఉందనుకోండి, జీవితంలో అతను పట్టిందంతా బంగారం.
అతను చేసిందంతా అతనికి అనుకూలంగా వచ్చేస్తుంటాయి. తప్పు చేసినా ఆ తప్పు అతనికి ఒప్పుగా మారిపోయే స్థితికి భగవంతుడు తీసుకొచ్చేస్తాడు. అలా రామాయణమిదం కృత్స్నం శృణ్వత, చదవలేనయ్యా సరే పర్వాలే విను, శృణ్వత పఠత సదా, రోజు కొద్దిసేపు, ప్రియతే సతతం రామ. అయా ఆయన ఎవరో మామూలు మనుషులు సృష్టించిన దేవుడు కాదు. ఇంకొక విషయం ముఖ్యంగా మీ ముందర చెప్పాలి, ఇది కొద్దిమందికి నచ్చకపోవచ్చు, కానీ నేను నచ్చినా నచ్చకపోయినా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, వేదంలో ఏం చెప్పిందో అది నేను చెప్పటం నా ధర్మం. మీరు మెచ్చుకుంటారు కదా అని మీకు నచ్చినట్లే మాట్లాడేసి పోయి ధర్మానికి విరుద్ధమైన మాటలు మాట్లాడితే మీకు ఇప్పుడేమో అది సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ పాపం నా వెనక్కి వస్తుంది. ఉదాహరణకు అమెరికాలో ఒక మంచి నేత్ర వైద్యుడు బాగా డబ్బులు సంపాదించేసి ఇంకా మన ఊరికి వచ్చేద్దామని వచ్చి కోట్లు సంపాదించాను, నేను అందరికీ ఉచితంగా కంటి చికిత్స చేస్తానని చెప్పడం మంచిదే, కానీ చేసేటప్పుడు ధర్మం ప్రకారం ఉందా? పాత్ర ఎరిగి దానం చేయమనింది శాస్త్రం. ఒక జోబు దొంగకు కూడా, జోబు దొంగలు కొట్టి కొట్టి ఊర్లో ఉండే వాళ్ళ ఉసురు పోసుకొని బతుకుతూ ఉంటాడు ఒక దొంగ, మీకు తెలిసి ఉంటుంది. ఆ దొంగ వల్ల ఎన్ని మంది అవస్థలు పడుతుంటారో మీకు తెలిసి ఉంటుంది. అలాంటి దొంగకు దేవుడు చూపు తీసేశాడు. ఈ వచ్చిన వైద్యుడు ఉచితంగా డబ్బు ఉంది కదా, పదవి ఉంది, శాస్త్రం తెలుసు అని చెప్పి అతనికి ఉచితంగా వైద్యం చేసి కంటి చూపును తిరిగి ఇస్తే మరుసటి రోజు బస్సులో పోయి అతను ఒక జేబు దొంగతనానికి పాల్పడితే 6వ వంతు పాపం ఆ పోగొట్టుకున్న వాళ్ళ ఉసురు ఈ వైద్యుడికి కూడా వస్తుంది. ఈ వైద్యుడికి తప్పకుండా తగులుతుంది. ఎందుకయ్యా అంటే పాత్ర ఎరిగి ధనం చేయాలి. ఒక వ్యక్తికి తరతరాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇలవేల్పు ఉంటుంది. ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు, ఇంకొక ఆయనకి మునీశ్వరుడు ఇలవేల్పు, ఇంకొక ఆయనకి మురుగుడు ఇలవేల్పు, తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం. వాళ్ళ పూజా గదిలో సింహాసనంలో ఆ ఇలవెల్పే ఉండాలి, కానీ మధ్యలో ఎవరో ఒక వ్యక్తిని, మధ్యలో ఎవరో ఒక బాబానో శాస్త్రంలో లేని వ్యక్తిని నేను చెప్పటం. ఇప్పుడు మనకు వేదంలో ఒక పదం ఉంది ఆచార్య అని. ఆచార్య అంటే ఆచరించేవాడు. ఏం ఆచరిస్తాడో, నేను చెప్పిందో మైదిరెడ్డి గారు చెప్పిందో ఆయన ఆచరించడు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం. ఇది కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. కలియుగం రాబోతుంది, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆచారాలు పెట్టేస్తారు. వద్దయ్యా, నేను చెప్పినా వినకండి, వేదంలో ఏమైతే ఉందో, వేదం అందరూ మంచి కోరు చెప్పి ఉంటుంది, దాన్ని నువ్వు అనుకరించాలని చెప్పినప్పుడు వేదంలో ఉన్న దేవతకి నువ్వు ఎప్పుడైతే తీసుకువచ్చి పూజా మందిరంలో తరతరాలుగా ఇంటిని కుటుంబాన్ని కాపాడుకొని వస్తున్నాడు, అతన్ని తీసేసి ఇంకొకరిని పెడితే, ఉదాహరణకి తండ్రి కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఒక స్థితిలో ఉంచుతాడు. మధ్యలో వచ్చిన ఒక కొత్త బంధువు తండ్రిని పక్కన పెట్టించేసి కొడుకుని అతని దగ్గర పెట్టుకొని తండ్రిని ఏమాత్రం తెలియ చేయకుండా చేస్తుంటే, ఉదాహరణకు చిత్తూరులోనే నాకు పేర్లు చెప్పను, ఒక ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీ కట్టాడు. వాళ్ళ నాన్నగారిని పిలవనే లేదు, వాళ్ళ మామగారిని పిలిచాడు. భార్య వాళ్ళ నాన్నగారిని పిలిచి, వాళ్ళ భార్య నాన్నగారు పెద్ద పదవిలో ఉంటే ఆయన ద్వారా దాన్ని ఆరంభింపజేశాడు. తండ్రిని పిలవలేదు. తండ్రి దూరంగా నిలబడి, నా కొడుకు ఇంత ప్రయోజకుడయ్యాడయ్యా, ఎట్లో చిన్నప్పుడు సైకిల్లో పోయేవాడు, ఇప్పుడు అతని కోసం 5-6 వాహనాలు వేచి ఉన్నాయి, మంత్రి వచ్చి కూర్చొని ఉన్నాడు అని, నా కొడుకు ఇంత ప్రయోజకుడయ్యాడా అని కొంగుచాటులా సంతోషపడుతూ కనిపిస్తుంటాడు తండ్రి. కానీ అరే నన్ను ఒక మాట పిలిచుంటే అడుగు కూర్చుండేవాడిని కదా అని బాధపడినట్లు, తరతరాలుగా తాతల్ని ముత్తాతల్ని కాపాడుకొస్తున్న కుల దైవాన్ని తీసేసి కొత్త దేవతల్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుంటే ఎంత తప్పో తండ్రి ఎలా బాధపడతాడో ఆ ఇలవేల్పు అలా బాధపడతాడు. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు, ముఖ్యంగా ఇల్లాల వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి సమాజంలో. ఒక వ్యక్తికి ఆ ఎవరైనా ఉండొచ్చు, దేవుడు వాళ్ళని మార్చే అధికారం ఆ వ్యక్తికి లేదు. వేలసరాలుగా ఉన్నారు, దాన్ని నువ్వు మార్చుతున్నావంటే వాళ్ళకన్నా గొప్పవాడా, మీ తాతగారి కన్నా గొప్పవాడారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వారు చేయాల్సిన పూజ, ఇప్పుడు హనుమాన్ చాలీసాని తీసుకొచ్చి బాబా చాలీసగా రాసిస్తే అది పెద్ద ద్రోహం. నేను కొన్ని చూస్తుంటాను, గాయత్రీ దేవికి ఉన్నటువంటి బీజాక్షరాలను తీసుకొచ్చి బాబాకు రాసేసి జపిస్తూ ఉంటారు, అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది.
అందువల్ల ప్రజలందరూ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్తే ఆ మాటలు వినకూడదు. ఇప్పుడు నేనేం చెప్పినా శాస్త్రంలో ఉండేదే ముందర చెప్పాను. నా సొంత తెలివి ఒకటి మాట్లాడలే. రాముల వారు ఏం చెప్పినా అదే చెప్పాను. రాముల వారు కూడా ఏమంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో సై ధర్మ సనాతన అని అన్నారే కానీ సొంతంగా మాట్లాడిందే లేదు రాముల వారు. అలా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ జీవితంలో ముందుకు వెళతారో అప్పుడు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఇంట్లో జీవితాలు అన్నీ కలిసి వస్తాయి. కొద్దిమంది నాకు సందేశాలు పంపిస్తుంటారు, సార్ రామాయణం చదవకముందు నేను నా భార్య ఎప్పుడు పోట్లాడుకునేవాళ్ళం, తీరా చూస్తే కారణమే ఉండేది కాదు, ఒకరికొకరు పోట్లాడుకుంటే పిల్లలు బిక్కుమంటూ కూర్చునేవారు భయంతో. ఎప్పుడైతే మేము రామాయణం చదవటం అలవాటైందో ఆశ్చర్యకరంగా 5-6 సంవత్సరాలైంది నేను నా భార్యను కోప్పడి, తను కూడా నన్ను అనుగమిస్తూ నడుస్తోంది. నాకు కోపం రావటమే తగ్గిపోయింది. పిల్లలందరూ వృద్ధిలోకి వస్తున్నారు. చెప్పాను, అయ్యా ఇది నా గొప్పతనం కాదయ్యా, రాముడి గొప్పతనం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ అని ఒక మారీచుడు, ఒక రాక్షసుడు చెప్పినటువంటి మాట. ధర్మానికే పోతపోసి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అది రాముడయ్యా. రావణాసురుడితో అన్న మాట. రావణాసురుడు మరిచా ఇక్కడ రాముడు అనే ఒకడు తిరుగుతున్నాడు ఆ అడవుల్లో. వాళ్ళ నాయన అతని పోరు పొడలేకుండా తరిమేశాడు. వచ్చినాడు గుమ్మనుంటే బాధలే, మన రాక్షసులందరినీ చంపేస్తాడు. నువ్వు ఒక పని చేయి, జింక రూపంలో పోయి వాళ్ళ భార్యను దూరంగా చేయాల అన్నగానే వణికిపోతాడు. అప్పుడు చెప్పిన మాట, రావణ ఏం మాట్లాడుతున్నావయ్యా, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. రావణ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీ మనసుకు నచ్చినట్లు మాట్లాడేవారు, నిన్ను పొగిడేవాళ్ళు, ఆహా సూర్యుడు వీరుడు అని చెప్పి ప్రభుత్వం కూల్చేసినాక వాళ్ళు కనిపించకుండా పొడుస్తారు జనాలు. ఆహా సూర్యుడు వీరుడు అని చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, వాళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తారు నీకు. అలా కాకుండా నువ్వు ఒక తప్పు చేస్తే నువ్వు చేసింది తప్పు అని నీ దగ్గర చెప్పేవాడే వాడు నిజమైన వాడు. అలాంటి వాళ్ళు అరుదయ్యా, దొరకరు. ఒకవేళ ఉన్నా వినేవాడు ఉండడు. నువ్వు రాముని చెడ్డోడు అంటున్నావు కదా, లేదయ్యా రాముడు నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. చిన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తా ఉంటే పోయినా, అప్పుడు కొట్టిన దెబ్బ ఈ చెట్లు త్వరలో వచ్చి దాంకొని బతుకుతా ఉన్నాను. కానీ మా తమ్ముడిని సుబాహుని చంపేశాడు, మా అమ్మ తాటికిని చంపేశాడు కదా అని ఈ మధ్య ఒకరోజు అడవులో తిరుగుతుంటే మళ్ళీ చంపుదామని పోయా. పులిని చూసే లోపల పులి మనల్ని 100 సార్లు చూస్తుందన్నట్లుగా నేను రాముడిని చూసే లోపల రాముడు ఎప్పుడో నన్ను చూసి ఉన్నాడు. నేను 100 మందిని తీసుకుపోయిన రాక్షసులు ఒకడు మిగల్లే. ఆయన ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు వదిలాడో తెలీదు. నేను తప్ప అందరూ చచ్చిపోయారు. ఆ కొట్టిన దెబ్బకు భయపడిపోయాడు, వచ్చి దాక్కున్నా. వృక్షే చ పశ్చామి చీరకృష్ణ జిలాంబరం గృహీత ధనుషం రమం పసహస్తమివాంతకం. రావణ ఆ దెబ్బకు భయపడిపోయి చెట్టు త్వరలో దాక్కున్నానయ్యా. నీకు ఆ చెట్టు చూస్తే ఆకులు కనిపిస్తా ఉందేమో, నాకు ఆకులు కనిపించలే. వృక్షే చ పశ్చామి చీరకృష్ణ జిలాంబరం, నాకు ఆకులకు బదులు రాముడు కనిపిస్తున్నాడయ్యా. రామం ఏవహి పశ్యామి రహితే రాక్షసేశ్వర దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నీకు అక్కడ చూస్తే ఎవరు లేరు కదా, కానీ నేను చూస్తే శూన్యంలో కూడా నాకు రాముడే కనిపిస్తున్నాడు. ఇంతెందుకు, నాకు నిద్ర వచ్చేది లేదు ఈ మధ్య. నిద్రపోయి ఎప్పుడొకప్పుడు కళ వస్తే కళ్ళలో రాముడు వచ్చేస్తున్నాడు. రాముడు వస్తే ఉద్భ్రమామి విచేతనగా ఒక్కసారి ఉలికిపడి లేచి కూర్చుంటున్నా. నన్ను తీసుకుపోయి రాముడి దగ్గరికి పొమ్మంటున్నావా? ఒకటి చెప్తా జాగ్రత్తగా విను రావణ, నేను రాముడి దగ్గరికి కానీ పోతే ఇంకా తిరిగి రాను. కానీ నీకు చివరిగా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఆన్న ఇష్యసి చేత్ సీతాం ఆశ్రమా సహితో మయా నా ఏవత్వాం అసి నా లంక నా రాక్షసాహ. నువ్వే కనుక నువ్వు అనుకున్నట్లు సీతాదేవిని రాముడి నుంచి విడదీస్తే నా ఏవత్వాం, నువ్వు ఇంకా ఉండవు. నా ఏవాహం, నేను కూడా ఉండను. ఎందుకంటే నీతో పాటు వస్తాను కదా, నేను ఉండను. నా లంకే ఉండదు, ఇంకా చిత్రపటంలో లంక ఉండదు. నా రాక్షసాహ, ఈ భూమి మీద ఎక్కడ రాక్షస జాతే ఉండదయ్యా, దయచేసి వద్దు అని చెప్తాడు. ఇక్కడ చూస్తే మనకి ఎదురుగా ఎవరంటే వచ్చి పొగుడుతూ ఉంటారు, వాళ్ళు ఒక రకం అదములు. మనం లేనప్పుడు మన గురించి పొగిడే వాళ్ళు మధ్యములు, మనల్ని ఏమి ఆశించకుండా. మూడో వ్యక్తి ఉత్తములు. ఈయన ఏం చేస్తున్నాడు,
తన శత్రువైనటువంటి వ్యక్తి దగ్గరనే అతన్ని పొగుడుతున్నాడు. రాముడికి శత్రువైనటువంటి రావణాసురుడి దగ్గరనే రాముడి గురించి పొగుడుతున్నాడంటే మారీచుడు ఏ విధంగా పరిణితి చెందాడో. ఒక రాక్షసుడిగా ఉన్నవాడు ధర్మబద్ధమై రాముణ్ణి దేవుడిగా కొలుస్తూ రామునిలో ఐక్యమైపోయాడు. అలా ఎప్పుడైతే రామాయణాన్ని జనాలు చదవటం అలవాటు చేసుకుంటారో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా మీరందరూ పదవి విరమణ చేసిన సమాజం బాగుండాలి, ధర్మాన్ని నిలపాలని ఇక్కడ వచ్చి చేస్తున్నటువంటి పూజ మిమ్మల్ని సర్వకాలాల యందు కాపాడుతూ ఉంటుంది. అది మీకు తెలియకపోవచ్చు, కానీ ఆ పుణ్యం మీ వెనకతనే వస్తుంటుంది. మీకు ఏదైనా ప్రారబ్ధవశాత్తు ప్రమాదాలు రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ నిస్వార్థమైన సేవ వెనుకనే అదృశ్య రూపంలో నుంచి ఏదో ఒక రూపంలో రూపాంతరం చెంది మిమ్మల్ని ఆ ప్రమాదాన్ని నుంచి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతానికి చేర్చేస్తుంది. ఇది సత్యం. అనుభవించి మీతో తెలియచేస్తున్నా. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించండి. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విస్త్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. ఈ రామాయణం ఉందే, ఇందాక మీ ముందర మనవి చేశాను, ఇది ఎవరో రాసిన కట్టుకథ కాదు. 1000 సంవత్సరాలకు ముందు యథార్థంగా జరిగినటువంటి సంఘటనల యొక్క సంకలనం. ఈ యొక్క సంఘటనలను ఎవరైతే చదువుతారో వారు సంతోషంగా ఉంటారు. ఎవరైనా అడిగిన వారికి రామాయణాన్ని ఎలుగెత్తి చాటండి, నిర్భయంగా చెప్పండి. వేదాల సారంతో విస్తరించినటువంటి ఈ వాల్మీకి రామాయణం మిమ్మల్ని అందరినీ రక్షించుగాక. శ్రీరాముడు మిమ్మల్ని అందరినీ కాపాడుగాక. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం మీ ముందర సదా ప్రసరించుగాక అని నేను రాముల వారిని సదా ప్రార్థిస్తూ ఈ ప్రవచనాన్ని నాకు అవకాశం ఇచ్చిన మన మున్రాజ్ గారికి, మురళి గారికి, ఫ్రెడరిక్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాదాపు 1 గంట 15 నిమిషాల సేపు రామనామ రస గంగలో అజ్ఞానులైనటువంటి మన అందరినీ, ఎందుకు ఈ పదం వాడుతున్నానన్నది తర్వాత చెప్తాను, విడివిడి జ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానంలో అన్నీ నాకు తెలుసు అన్నటువంటి ఒక అహంతో ఈ క్షణం దాకా మనము జీవితాన్ని ముందుకు సాగిస్తున్న తరుణంలో రామనామ రసగంగలో రాముల వారి ఆశీర్వాద మిళితమైనటువంటి రామనామ రసగంగలో మనల్ని అభ్యంగన స్నానం ఆచరింపజేసి తద్వారా పునీతుల్ని చేయించి, అయ్యా మీరు అంతఃకరణ శుద్ధితో ఆ శ్రీరామచంద్రుల వారి పాదపద్మములే శరణుగా మీరు మనసులో స్థిరపరచుకోండి. రాముడు తప్ప నాకెవ్వరూ దిక్కులేదు రామా అన్నటువంటి పిలుపుతో మీ ఆపదల నుండి గట్టెక్కండి అన్నటువంటి హితబోధ చేసిన సరస్వతీ పుత్రులు, వాగ్దేవి వారసులు శ్రీ 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 హరనాథ రెడ్డి గారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని రామదాసు అనడంలో తప్పులేదనుకుంటాను. రామదాసుతో సమానమైనటువంటి గౌరవ హరినాథ రెడ్డి గారిని ఇంతమందికి పరిచయం చేసి మనలో ఆత్మజ్ఞానాన్ని కలిగింపడానికి కారకులైన మునిరాజా గారి పాదపద్మంలో కూడా నమస్కారం చేసుకుంటున్నాను. దాదాపు మా సమావేశాల్లో గంటన్నర సేపు అన్ని సబ్జెక్టులు మాట్లాడినా పోలీసు శాఖకు సంబంధించిన వారము కాబట్టి ఫోన్లు రావడము, డిస్టర్బెన్స్ అవ్వడము, ఎక్సెట్రా 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 జరుగుతుంది సార్. కానీ ఈరోజు దాదాపు నేను గమనిస్తున్నాను, 1:15 నిమిషాల సేపు ఒక్కరు ఇద్దరు తప్ప, ఏదో అర్జెంట్ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడం తప్ప, మీ యొక్క ఈ రామనామ సంకీర్తన లాంటి మీ ప్రసంగంలో అందరూ ఏకాగ్రతతో విని, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాతో సహా అందరూ విని నిజంగా మేము మా జన్మలు, అది ఎట్లా చెప్పాలో మాటలు కూడా రావడం లేదు నాకు, చరితార్థమైంది మా జన్మ. మీరు మరొక్కసారి అవకాశం చూసుకొని
ఇంతకన్నా ఇప్పుడు మా పోలీసు శాఖ వారు మరియు బయట నుంచి మిత్రులు ఒక 5-6 మంది ఉన్నారంతే. ఇంకొక సమావేశం ఏర్పాటు చేసి గుడిరాజా గారి ద్వారా మీతో నేను సంప్రదించి ఇంకొక సమావేశం మీతో ఇంకా కాస్త 200-300 మందితో చేద్దామన్న సంకల్పం ఆ రామచంద్రుల వారు నాకు కలిగించారు. దానికి మీరు ఆ కోరికను మన్నించాలి. తప్పకుండా సార్. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను అప్రస్తుతం కాదు కానీ ఇండోనేషియాలో ముస్లిమ్స్ హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అన్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రస్తుతించారు. దాదాపు 70 సంవత్సరాల ముందు 70, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ రాముల వారి సన్నిధి, ఈ రామాలయము ఆ 70-80 సంవత్సరాల ముందు ఇక్కడున్న వాళ్ళలో ఒక 70% పోలీసుల వారి సంతతికి చెందిన వారమే. ఇక్కడంతా పీజీఆర్ పోలీస్ లైన్ క్వార్టర్స్ ఉండేటివి. ఇంకాస్త రోడ్డు కట్టుపక్క టాప్ లైన్ అని పోలీస్ క్వార్టర్స్ ఉండేది. అక్కడ గుడి ఉంది, రాముల వారి గుడి ఇక్కడ ఉంది. ఈ గుడి అప్పుడు ఇంత వైభవం అనకూడదు, తప్పు, చిన్న గుడి అయినా కూడా ఇంత దాకా గుడి ఉండేది, రోడ్డు ఇక్కడ ఉండేది. అప్పట్లో మా నాన్నగారు అంటే మా తండ్రులు పోలీసులే. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, తమరికి నేను విన్నవించుకుంటున్నాను. అప్పట్లో రామనామానికి రాముని పాదాలకి అంకితమై వారు సేవ చేశారు. వారు చేస్తున్న సేవలు మేము ఊహ తెలిసిన చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఈరోజు చెప్పాలంటే దాదాపు 100-150 మంది అప్పటి మా నాన్నగారుల సంతతికి చెందిన మేము వారి అడుగుజాడల్లో నడిచి ఆ చిన్న వయసులోనే రామ భజన చేసుకుంటూ మేము కాలం గడిపేవారు. అప్పటి నుండి మాకు ఆ రాముల వారి అనుగ్రహం ఉంది అన్నది కాలం గడిచే కొద్దీ క్రమేణా మాకు అర్థమవుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఇండోనేషియా గురించి ఎందుకు చెబుతున్నానంటే ఈ గుడిని ఇక్కడ ఉన్నటువంటి పెదప్ప నాయుడు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, మా నాన్న నరసింహ నాయుడు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళు జరిపించేవారు వైభవంగా. శ్రీరామనవమి అయితే 9 రోజులు హరికథ పాండురంగ భాగవతార దగ్గర నుంచి ఆ విధంగా చేసేవారు. మేము ఆంజనేయులు వానర సైన్యం లాగా మేము పనులు చేసేవారు. ఇది ఈ పీజీఆర్ రాముల వారి చరిత్ర. టాప్ లైన్లో ఉన్న గుడిని 70 సంవత్సరాల ముందు ఒక ముస్లిం కరీంలీ వీరి నాన్నగారు ఆ గుడి యొక్క బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క రామాలయానికి ఆ రామాలయానికి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మేము శ్రీరామనవమి వేడుకలు జరిపేవాళ్ళం. ఇక్కడ హిందూ ముస్లిం అన్న భేదము లేదు, ఇక్కడ ఉన్నారు ముస్లింలు. కానీ ఆ గుడికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పెద్ద దిక్కై పెద్ద మనిషిగా ముందుండి నడిపినటువంటి రామ భక్తుడు వీళ్ళ తండ్రి గారు షేక్ హుసేన్ గారు. ఆ కాలములో ఒక శ్రీరామనవమికి పోటీ వస్తే మేము పాండురంగ భాగవతారం తీసుకొస్తే వాళ్ళ నాన్నగారు అప్పుడే ఆలోచించి ఈ కొన్ని వందలు కాదు 1000 మంది ఇక్కడ కూడి హరికథలు వినే కాలము ఆ కాలం. ఆ గుడిలో వీళ్ళ నాన్నగారు ప్రణాళిక సిద్ధం చేసుకొని అంబాసిడర్ కోర్ మాట్లాడుకొని చెన్నైకి వెళ్ళి ఘంటసాల గారిని తీసుకొచ్చారు ఆయన. ఆ విధముగా ఆరోగ్యకరమైన వాతావరణంలో రాముల వారికి సేవ చేసేటువంటి పోలీసుల యొక్క సంతానం అంశం ఏమో తండ్రి గారుల తర్వాత మేము స్వీకరించి మేము 4 అన్నదమ్ములము. ఇప్పుడు మా ఈ గుడిలో ప్రధాన అర్చకులే అనొచ్చు, సంబంధం లేదు. మా తమ్ముడు ఎత్తురాజులకు అసిస్టెంట్ గా లక్ష్మణ్ కుమార్ అని, వీరిరువురు గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు యావత్ శాస్త్రోక్తంగా అది ముఖ్యం అద్భుతం శాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తుంటారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈ పండగ నెలలో 30 రోజులు ఇక్కడ భజన కార్యక్రమాలు, ఉదయం ప్రతిరోజు స్వామివారికి అభిషేకము, అలంకరణ వగైరా ప్రసాద వితరణలు. వీరికి ఏమి కావాలి, గుడి డెవలప్మెంట్, గుడికి ఏం చేయాలనేది ఫండింగ్ కావచ్చు, బయట తిరిగి అవి అరేంజ్ చేయడం కావచ్చు, బాధ్యతగా రాముల వారు చేస్తున్నారు సార్. ఇది ఈ యొక్క గుడి. కాబట్టి ఇండోనేషియాలో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ రాముల పోలీసులకు సంబంధించిన రాముల వారి 2 గుళ్ళల్లో 70 సంవత్సరాలకు ముందే హిందూ ముస్లిం లేకుండా ఒక రాముల వారి సేవకే అంకితమైనటువంటి చరిత్ర కలిగిన కుటుంబము షేక్ హుస్సేన్ గారు యొక్క కుమారుడు ఆయన కరీము. ఇప్పటికీ ఈ గుడికి ఏ అన్నదానము ఏమి చేయాలన్నా ప్రథమ భాగము ఎంత కావాలి రాముల వారికి అని అడిగేటువంటి వ్యక్తి చాలా గొప్ప కరీం బాషా గారు. సో ఈ విధంగానే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాముల వారి పూజా పునస్కారాలకు ఏమైనా నేను ఏ రోజు ఎవరిని అడగను, వారంతకు వారుగా ఏమి కావాలని ఇవ్వడము.
నిరభ్యంతరంగా నిరాటంకంగా రాముల వారి పూజలు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. ఇది ఈ రాముల వారి చరిత్ర. ఇకపోతే అసలు మీ యొక్క ప్రవచన సందర్భము ఇక్కడ మీరు రావడం అనేది నిజంగా ఈ గుడి ఇంత ద్విగుణీకృతమైనటువంటి భక్తిభావంతో పరిఢవిల్లుతుందన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు తమరి చేతుల మీదుగా ఆ పుస్తకాల్ని పంపిణీ చేసి, బాబు ఒక్క నిమిషం అందరికీ, ఇప్పుడు ప్రవచనకర్త అయినటువంటి హరనాథ రెడ్డి గారి హస్తముల మీదుగా ఆ బుక్స్ దయచేసి ఆయన ద్వారానే తీసుకోండి. ఆయనే రాసింది, అది కూడా ఆయనే రాశారు. మరి చూడండి, రాముల వారి అనుగ్రహంతో రాశాం. 123 శ్లోకాలు ఆయనే రాశారు. పుస్తకాలని పవిత్రమైనటువంటి ఆ పుస్తకాలని ఆయన చేతుల మీదుగా తీసుకొని ఉంటే 10 మందిగా తమరు అనుమతిస్తే మీతో అవి తప్పకుండా ఇంకొక విషయం సార్, ఇక్కడ మేము చిన్నప్పుడు గరుడు గమ్మ అంటారు కదా, అవును, అది ఇంటింటికి పోయి రూపాయి 10 పైసలు ఇవి చేసి ఎవరెవరు చేసినామో వాళ్ళందరూ ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తారా, అందరూ ఇది ఇక్కడ కరతాళం చేయాలి. రాముడు తత్వం అది మారి ఉంటుంది. ఈ గుడిలో ప్రత్యేకత చాలా మంచి మాట చెప్పారు. 150 మంది మా తండ్రి గారుల సంతానము. ఇందులో ఒక్కరు ఇద్దరు తప్ప ఈ 150 మందిలో ఆయన దయ వల్ల అందరూ స్థిరపడ్డారు. అనుకున్న దానికంటే బాగున్నాం. ఒకే ఒక కారణం ఆయనకు అనుగ్రహం. మీకు ఇంకొక చిన్న అందరి మధ్య చెప్పాలి. ఎందుకో తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఆంజనేయ స్వామిని కట్టాలన్న ఉద్దేశం నాకైతే లేదు. సరే, లేదు చెప్పాలని. సార్ మీరు కూడా వినాలా? మహేందర్ గారు ఓ రోజు ఇక్కడ కూర్చొని ఏదో గుడి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూర్చొని ఇది వాస్తవం, కళ్ళ ముందు సాక్షాత్కారం ఇప్పటికీ నాకు కనబడుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన పాత లుంగి, ఒక తెల్ల షర్టు, పైన ఒక వేసుకొని అటు వెళ్తూ ఉన్నాడు, మొక్కున్నాడు, అటు వెళ్ళాడు. ఇది వాస్తవం. మళ్ళీ ఏదో నేను ఫోన్ ఏదో చేసుకుంటాడు, మళ్ళీ వచ్చినాడు. ఆయన మాట్లాడిన ప్యూర్ చిత్తూరు రూరల్ లాంగ్వేజ్, చిత్తూరు. ఏమబ్బా నీ పేరేమి? ఫస్ట్ నేను చెప్పలేదు, ఏదో ఫోన్ తెలిసిన విషయం, ఏదో హడావిడి. ఏమబ్బా నిన్నే, ఏమి నీ పేరు? పెద్ద మురళి. స్ట్రైట్ గా ఆయన చెప్పింది ఏమంటే, నేను అంతా చూసిన గుడి, అక్కడ నుంచోని అటుపక్క చేయి చూపించి అక్కడ ఒక అంత దిమ్మె కట్టి అంత ఆంజనేయ స్వామిని పెట్టు ఆర్డర్ వేసినాడు ఆయన. బాగుంటుందని చెప్పలేదు, అంత దిమ్మె కట్టి అంత ఆంజనేయ స్వామిని పెట్టు. ఎందుకు స్వామి అక్కడ లోపల ఉన్నారు కదా, మళ్ళా ఏంది ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి రోడ్ చెప్పింది చెయ్యబ్బా. ఈ డైలాగ్ నేను రాసి పెట్టుకున్నా డైరీలో, అండర్లైన్ చేసుకోవచ్చు. చెప్పింది చెయ్యబ్బా, బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది. ఆ క్షణము నాకు ఎందుకో అది కొద్దిగా ఆలోచించినా మర్చిపోయినా, సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ నాకు రిమైండ్ చేసుకున్నా. ఆయన ఎవరు, ఎందుకు చెప్పినాడు, అక్కడేంది ఆంజనేయ స్వామిని పెట్టేది, ఏమి విషయం అని ఆలోచించి వారం రోజులకు డిసైడ్ అయినా. సరే ఆయన చెప్పినట్టు అంత పెట్టి ఏం పెట్టేద్దాము, ఎవరో పెద్ద ఆయన చెప్పినాడు అనేసి. మళ్ళీ కాదు ఏదో చేస్తూ ఉన్నాం కదా అని లక్ష్మణ్ అడిగితే నీ ఇష్టం అన్నాడు. అంటే అతనికి చెప్పింది ఏమంటే, చేసే కొద్దిగా గ్రాండ్గా చేద్దాము అని. ఇప్పుడున్నంతగా కూడా కాదు, ఇంకొంచెం హైట్ చేద్దాం. కానీ ఒక 25-30 రోజుల తర్వాత అనుకున్నా, పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాలి, ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా మనమే చెయ్యాలి, అమ్మా నాన్న పేరుతో పెట్టాలని డిసైడ్ అయ్యి మా తమ్ముడికి చెప్తే, కృపానంద ఆచార్య అని తంజావూరు శిల్పి ఆయన తీసుకురావడం డిజైన్ సరే క్రమేణా జరిగింది. ఇది मंगल मूर्ति राम दुलारे, आन पड़ा अब तेरे द्वारे। हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण। तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज संवारा। तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज संवारा। हे जगवंदन केसरी नंदन, हे जगवंदन केसरी नंदन, कष्ट हरो हे कृपा निधान, कष्ट हरो हे
कृपा निधान। मंगल मूर्ति राम दुलारे, आन पड़ा अब तेरे द्वारे। हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण। तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई लौटाया। तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई लौटाया। दुर्गम काज बनावन हारे, दुर्गम काज बनावन हारे। मंगलमय दीजो वरदान, मंगलमय दीजो वरदान। मंगल मूर्ति राम दुलारे, आन पड़ा अब तेरे द्वारे। हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण। तेरा सुमिरन हनुमत बीरा, नासे रोग हरै सब पीरा। तेरा सुमिरन हनुमत बीरा, नासे रोग हरै सब पीरा। राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया। शरण पड़ेगा कीजय ध्यान, शरण पड़ेगा कीजय ध्यान। मंगल मूर्ति राम दुलारे, आन पड़ा अब तेरे द्वारे। हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर करो कल्याण, करो कल्याण।